నమస్తే అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమఘాత అవకలన సమీకరణం అని అంటారు. ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేస్తాము, దీనికి ఎలా అసలు యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ లాస్ట్ క్లాస్లో మనం వేరియబుల్ అండ్ సపరబుల్ ప్రాసెస్ అనేది ఒకటి చెప్పుకున్నామండి. సో అంటే డిఎక్స్ డివైలు అనేవి సపరేట్ చేసేసి చేస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్లు వైలు అనేవి ఇంప్లిసిట్ ఫంక్షన్స్లో ఉంటాయండి. ఎక్స్ వై అనేవి ఇంప్లిసిట్ ఫంక్షన్స్లో ఉంటాయన్నమాట. సో ఇంప్లిసిట్ ఫంక్షన్లో ఉండేటప్పుడు ఎక్స్లు వైలు అనేవి ఇంప్లిసిట్ ఫంక్షన్లో ఉండేటప్పుడు సో వాటిని విడదీయలేము అనమాట. ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఇలా కలిసి ఉండడం అనమాట. వాటిని విడదీయలేము. సో విడదీయలేము కాబట్టి దీన్ని మనం ఎలా ఇచ్చేస్తాము అంటే ఫస్ట్ దీని నుంచి dy బై dx ఫైండ్ అవుట్ చేస్తామండి. dy బై dx, dy ఉంది కదా, ఇది ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే dx బై dx అవుతుంది. ఇది దీని ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే బై అవుతుందండి. 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు విచ్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకోవాలండి. y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకొని దీనికి డిఫరెన్షియేషన్ చేస్తామండి విత్ రెస్పెక్ట్ టు x. చేస్తే y డెరివేటివ్ ఏంటవుతుంది? dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ఇది యూవీ ఫార్ములా, వీని అలా ఉంచి xకి డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ని అలా ఉంచి వీకి డెరివేటివ్, సో dv బై dx. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే dy బై dx అనేది ఫస్ట్ వచ్చింది కదా, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 అని, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని, ఈక్వేషన్ 3 అని తీసుకోండి. తీసుకున్న తర్వాత సబ్స్టిట్యూట్ 2 and 3 in equation 1. 2, 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో dy బై dx అంటే ఏంటండి? v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇగోండి dy బై dx బదులుగా థర్డ్ ఈక్వేషన్ వేసాను ఇక్కడ 2x. y అంటే ఏంటండి? vx కదా, ఎక్కడి నుంచి అండి? ఈక్వేషన్ 2 నుంచి, బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై అంటే vx అండి, స్క్వేర్ ఉంది, స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి పైన 2 బై ఇంటూ 2v బై డినామినేటర్ నుంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేసండి 1 ప్లస్ v స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిలేషన్ అయిపోతుందండి. ఈ వీని ఇటు సైడ్ షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏంటవుతుంది? ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2v బై 1 ప్లస్ v స్క్వేర్ మైనస్ v అవుతుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీనికి బై 1 వేసి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏంటవుతుంది? 1 ప్లస్ v స్క్వేర్ 2v మైనస్ v ఇంటూ 1 ప్లస్ v స్క్వేర్ అండి. ఇప్పుడు ఏంటవుతుందండి? 2v మైనస్ v మైనస్ v క్యూబ్ బై 1 ప్లస్ v స్క్వేర్. దిస్ ఈజ్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. సో నెక్స్ట్ స్టెప్లో 2v నుంచి v సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? v కదా. సో ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2v నుంచి v సబ్ట్రాక్ట్ చేస్తే v కదండి, v మైనస్ v క్యూబ్ బై 1 ప్లస్ v స్క్వేర్ అండి. ఇలా వచ్చిన తర్వాత ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్, ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. వేరియబుల్స్ని సపరేట్ చేయడం అంటే ఏంటి? ఎక్స్లు వైలు అనేది సపరేట్ చేసేయాలన్నమాట. సో ఎక్స్లు వైలు ఇదివరకు మనం చేసాం కదా, అలానే ఇక్కడ ఏం చేస్తామంటే వీలన్నీ ఒక సైడ్ తీసుకోవాలి, వీలన్నీ ఒక సైడ్ తీసుకోవాలి, అనే ఎక్స్లన్నీ ఒక సైడ్ తీసుకోవాలండి. సో వీని ఇటు సైడ్ తీసుకొస్తే 1 ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ v క్యూబ్ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. ఓకేనా? సో ఇలా వచ్చిన దాన్ని దిస్ ఈజ్ ఈక్వేషన్ రోమన్ నెంబర్ 1 అనుకోవాలండి.
అనుకున్న తర్వాత దీన్ని ఒక్కదాన్ని తీసుకొని దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలండి. సో ఈ ఒక్కదాన్ని తీసుకుంటున్నాను నేను. 1 + v² v - v³ అని తీసుకొని దీన్ని నెక్స్ట్ స్టెప్లో 1 + v² v కామన్ తీస్తే 1 - v² అవుతుంది. ఓకేనా. సో ఆ నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏం రాయొచ్చు మనం, 1 + v² v ఇంటూ 1 - v² అంటే a² - b² కదండి, a + b ఇంటూ a - b ఫార్ములా అండి. సో ఇప్పుడు దీన్ని నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. a/v ప్లస్ b/1 + v ప్లస్ c/1 - v. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనకి 2aలో ఒక చాప్టర్ ఉందండి. సో అందులో మనం ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఇచ్చేస్తామంటే ఈ రకంగా సింప్లిఫై చేస్తామండి. ఇలా వచ్చిన తర్వాత 1 + v² v ఇంటూ 1 + v ఇంటూ 1 - v ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అండి. ఇక్కడ v ఇంటూ 1 + v ఇంటూ 1 - v. సో ఏ ఉంది కదా, ఏ క్రింద ఏది ఉంది vని వదిలేసి రిమైనింగ్ ఈ రెండింటితో కలిపి ఏం రాసేద్దామండి. సో దట్ ఈజ్ ఎల్సిఎం మనకు తెలిసింది 1 + v ఇంటూ 1 - v. అలానే b డినామినేటర్ ఏది ఉందో దాన్ని వదిలేసి రిమైనింగ్ రెండు రాసేస్తాం 1 - v ఇంటూ v. అలానే c 1 + v ఇంటూ v అండి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనకి ఏం మిగులుద్ది, 1 + v² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 + v ఇంటూ 1 - v ప్లస్ b ఇంటూ v ఇంటూ 1 - v ప్లస్ c ఇంటూ v ఇంటూ 1 + v ఇలా వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసినవి ఏంటి, ఇక్కడ క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. సో దాన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే చూడండి, చాలా ఈజీ. ఏ వాల్యూ కావాలి కాబట్టి బీసీలో కామన్గా ఉండే వాల్యూ ఏంటి, ఇక్కడ v కామన్గా ఉండే టర్మ్ v. సో దట్ ఈక్వల్ టు పుట్ v = 0 తీసుకోండి. తీసుకుంటే ఇది ఏంటవుతుందండి, 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి 0 a ఇంటూ 1 + 0 1 - 0 b ఇంటూ v 0 కదా, 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది ఇది ప్లస్ అలానే ఇక్కడ కూడా v 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుందండి. సో ఫైనల్లీ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే 1 కదా, అంటే ఏ వాల్యూ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బి వాల్యూ కావాలి. సో బి వాల్యూ కావాలి అంటే ఏసీలో కామన్గా ఏ టర్మ్ ఉంది, 1 + v ఉందండి. ఏసీలో కామన్గా 1 + v ఉంది. సో ఆ 1 + vని మనం ఏమంటాము, 0కి ఈక్వల్ చేసేస్తాం అనమాట. సో ఇట్స్ సైడ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ 1 + v = 0. 1 + v = 0. సో దీని నుంచి v ఎంత అవుతుందండి, -1. ఆ -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇందులో 1 అని రాశాను కదా, 1లో ఇక్కడ ఫ్రమ్ 1 అంటున్నా మనకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇప్పుడు ఏంటి, v = -1 వేస్తే 1 + -1² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం b వాల్యూ కావాలంటే 1 + v 0 అనుకున్నాం కాబట్టి a ఇంటూ 1 + v అంటే 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుందండి, ఇంకేం రాయట్లేదు. b ఇంటూ -1 అలానే 1 - -1 అలానే +0 అండి, +0 ఎందుకంటే 1 + v 0 కదా మరి. సో ఇది ఏంటవుతుంది, ఇది 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటవుతుందండి -b, ఇది 1 + 1 అవుతుంది ఇది కూడా. సో 2 ఈజ్ ఈక్వల్ టు -b ఇంటూ 2. సో 2 క్యాన్సిలేషన్ అయిపోతే b ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -1 అండి. సో b వాల్యూ -1 అయిపోయింది. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, c వాల్యూ. సో c వాల్యూ కావాలి అంటే ఏబీలో కామన్గా ఉండేది ఏంటంటే 1 - v కదా. సో 1 - v ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ ఇక్కడ ఏమంటున్నా, ఫ్రమ్ 1 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటి, ఈ 1లోన v ప్లేస్లోన 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పుడు ఇది 1 + 1 ఈజ్ ఈక్వల్ టు, మనకి c వాల్యూ కావాలి కాబట్టి 1 - vలు ఎక్కడ రెండింటి దగ్గర ఉన్నాయి కాబట్టి 2 0లు అయిపోతాయి ఇక, a0 b0. c వాల్యూ దగ్గర v ప్లేస్లో 1 వేసేస్తామండి, 1 + 1. సో ఇది 2 ఈజ్ ఈక్వల్ టు 2c. సో c ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏబిసి వాల్యూస్ అనేవి వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబిసి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, ఈ వాల్యూలో. సో సబ్స్టిట్యూట్ a,
బి కామా సి ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఏదైనా ఇద్దామా, ఇలా పెట్టి స్మాల్ ఏ అంటున్నా, స్మాల్ ఏ. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1 + v² బై v మైనస్ v³ ఏ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ v మైనస్ v³ అని రాసాం కదా. ఇది మరి దీని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకి v మైనస్ v³ వచ్చేది ఫైనల్కి, అందుకోసమని డైరెక్ట్గా ఇది రాసాం అనమాట. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చిందండి, 1/v. అలానే ప్లస్ b వాల్యూ ఎంత వచ్చిందండి, -1 వచ్చింది, -1/1 + v ప్లస్ c వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. c వాల్యూ ఎంత అండి, 1 కదా, 1/1 - v అండి. సో ఇవన్నీ ఏబీసీ వాల్యూస్ రాసిన తర్వాత ఈ వాల్యూ ఉంది కదా, దీని అంతటిని రోమన్ నెంబర్ 2 అని అందామా. అన్న తర్వాత ఈ రోమన్ నెంబర్ 2ని అంటే ఈ వాల్యూ ఉంది కదా, 1 ఉంది కదా, ఈ 1లోన ఈ 1 + v² v - v³ వాల్యూ వచ్చింది కదా, ఈ మొత్తం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తామండి. సో ఆ పొజిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏమంటామంటే ఫ్రమ్ 1 and 2 అని తీసుకుంటాం. రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనకి రోమన్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 2 వచ్చినాయి కదా, ఫ్రమ్ రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 అండి. ఇక్కడ రాస్తున్నాను రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 నుంచి. అంటే ఈ 1 + v² బై v - v³ ప్లేస్లో ఆ వాల్యూస్ వేసేస్తున్నానండి నేను. ఏంటది వాల్యూ, 1/v మైనస్ 1/1 + v ప్లస్ 1/1 - v హోల్ ఇంటూ dv. ఇదిగోండి రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏముందండి, 1/x ఇంటూ dx ఉంది. ఓకేనా, ఇలా రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నానండి. ఇంటిగ్రేషన్, సో ఇంటిగ్రేషన్ 1/v dv మైనస్ ఇంటిగ్రేషన్ 1/1 + v ఇంటూ dv ప్లస్ ఇంటిగ్రేషన్ 1/1 - v ఇంటూ dv అండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అండి. ఓకేనా, ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ 1/v కాబట్టి ఏం రాయొచ్చు, ఇంటి డైరెక్ట్ ఫార్ములా log ఆఫ్ v ఇంటిగ్రేషన్ ఇది కూడా 1/x ఇంటూ dx అండి. అంటే log ఆఫ్ 1 + v ప్లస్ ఇంటిగ్రేషన్ 1/1 - v కదండి, log ఆఫ్ 1 - v డివైడెడ్ బై v కోఫిషియంట్ -1 అండి. ఓకేనా, అలానే ఇక్కడ కూడా వచ్చినప్పటికీ 1 + v కోఫిషియంట్ అంటే +1 అండి. ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, అందుకోసమని ఇంటిగ్రేషన్ 1/x అంటే log x ప్లస్ log c అండి. సో నెక్స్ట్ స్టెప్లో log a మైనస్ log b. సో ఈ రెండింటికి log a/b అంటే v/1 + v. ఈ మైనస్ ఇక్కడ వస్తుందండి, మైనస్ log 1 - v ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b కదా, log a ఇంటూ b x ఇంటూ c అండి. అగైన్ ఇది log a మైనస్ log b అంటే log a/b అంటే ఇదేమవుతుంది, log ఆఫ్ v/1 + v. దీనికి బై కదా, అంటే ఇది కూడా డినామినేటర్కే చేరుద్ది, 1 - v అండి ఈజ్ ఈక్వల్ టు log xc. సో బోత్ సైడ్స్ log అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేముంటుంది, v/a + b అంటే a - b కదా, a² - b². 1కి స్క్వేర్ పెట్టలేదు, ఎందుకంటే 1² అన్నా 1 కాబట్టి ఇలా వచ్చిందండి. ఓకేనా, సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఈ 1 - v² ఇటు షిఫ్ట్ చేసేద్దాం. ఇంక ఈ రోమన్ నెంబర్ 1తో మనకి పని లేదు. ఓకేనా, వీటితో ఇంక మనకి పని లేదనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం, v/1 - v² ఉంది కదా, వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ వాల్యూని, v అంటే y/x అనుకున్నాం కదా, ఓకే, v అంటే y/x అనుకున్నాం కదా, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూని సబ్స్టిట్యూట్ చేసే ముందు క్రాస్ మల్టిప్లై చేసేద్దాం మనం. బై 1 వేసి క్రాస్ మల్టిప్లై చేసి ఏమొస్తుందండి, v ఈజ్ ఈక్వల్ టు xc ఇంటూ 1 - v² ఇలా అవుతుందండి. సో ఇలా అయిన తర్వాత వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ y ఈక్వల్ టు vx. సో దీని నుంచి v వాల్యూ ఏంటవుతుందండి, y/x. ఈ వాల్యూని ఇందులో రీప్లేస్ చేస్తున్నాను, y/x ఈజ్ ఈక్వల్ టు xc ఇంటూ
1 మైనస్ వి అంటే వై బై ఎక్స్ కదా, స్క్వేర్ ఉంది వి స్క్వేర్కి, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సి ఇంటూ ఎల్సిఎం చేస్తున్నానండి, ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండి. సో ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్, ఇందులో ఒక ఎక్స్, ఈ ఎక్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది మొత్తంగా. సో ఫైనల్ రిజల్ట్ ఈస్ వై ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. సో సమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు డౌట్స్ అనేవి చెప్పి అడగండి, నేను మళ్ళీ వీడియో అనేది స్పెషల్గా మీకోసం చేసి పెడతాను. హాయ్ అండి. సో ఇందులో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ సమ్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీని నుంచి ప్రతిదానికి ఇది కామన్ అనుకోండి, ఫస్ట్ డివై బై డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. డివై బై డిఎక్స్ ఈక్వల్ దీని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ అండి. ఇలా వచ్చిన తర్వాత పుట్ వై ఈక్వల్ టు విఎక్స్ అండి వేయాలి. సో దీనికి డిఫరెన్షియేషన్ కూడా చేద్దామా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది ఏంటవుతుందండి, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1 అండి. ఓకేనా, 2, 3 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డివై బై డిఎక్స్ అంటే ఏంటండి, వాల్యూ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అండి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటంటే వై స్క్వేర్ కదా, వై అంటే విఎక్స్ కదా, విఎక్స్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వై అంటే విఎక్స్, స్క్వేర్స్ ఏం లేవు, బై ఎక్స్ ఉంది, బై ఎక్స్ రాసాం. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఇప్పుడు ఏంటుంటుంది, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ వి. సో ఇప్పుడు ఈ విని ఇటు సైడ్ షిఫ్ట్ చేయండి, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ వి, ఇటు సైడ్ వస్తే మైనస్ వి అవుతుంది. సో ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ వి అంటే మైనస్ 2v అండి. ఓకేనా, మైనస్ 2v వరకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్, ఆన్ సపరేటింగ్ ది వేరియబుల్స్ అంటే వీలన్నీ ఒక సైడు, ఓకేనా, అలానే ఎక్స్లన్నీ ఒక సైడ్, వీల్ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమొస్తుందండి. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాద్దామా, 1 బై వి స్క్వేర్ మైనస్ 2v ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో వీలు ఎక్స్లు అనేవి సపరేట్ అయిపోయినాయండి, వీలు ఎక్స్లు అనేవి సపరేట్ చేసేసాం అనమాట. ఓకేనా, సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తున్నా. ఇంటిగ్రేషన్ 1 బై వి స్క్వేర్ మైనస్ 2v ఇంటూ డివి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేసామండి బోత్ సైడ్స్. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో దీనికి నేను ఎలా రాస్తున్నానంటే 1 బై దీనికి ఈ టర్మ్ కండి వి స్క్వేర్ మైనస్ 2vకి ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ పెడుతున్నానండి. ఓకేనా, ఎందుకు, అది ఒక ఫార్ములా వైజ్గా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది ఒక ఫార్ములా కనిపిస్తుంది అక్కడ మనకి. సో ఇక్కడ నుంచి ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ అండి, అంటే v మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ రాయొచ్చు, రాయకపోవచ్చు 1 స్క్వేర్, అది మీ ఇష్టం. ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందండి, ఇది ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2a ఇంటూ లాగ్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. ఇది మనకి ఫార్ములా అండి. ఈ ఫార్ములా బేస్డ్లోన దీనిని చేంజ్ చేస్తున్నాను. 1 బై 2a అంటే 1 అండి, లాగ్ మాడ్యులస్ v మైనస్ 1 మైనస్ 1 బై v మైనస్ 1 ప్లస్ 1, అంతేనా. ఇటువంటి ఫార్ములా వేసాను, ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ అంటే
లాగ్ మాడ్యులస్ ఎక్స్. సో రెండు లాగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీని సైడ్ లాగ్ సి అని రాసేద్దామండి. ఓకేనా? రాసిన తర్వాత 1/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ వి మైనస్ 2 అవుతుందండి. +1 -1 క్యాన్సిలేషన్ అయిపోతే వి ఒకటే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం రాస్తానంటే ఈ 2 ఉంది కదా, ఈ 1/2ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేస్తున్నానండి. అప్పుడు ఇది ఏంటవుతుంది, లాగ్ వి మైనస్ 2/v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ ఎక్స్సి అండి. ఇది ఎం లాగ్ ఏ ఫార్ములాలో ఉందండి. ఎం లాగ్ ఏ అంటే ఏమవుతుందండి, లాగ్ ఏ పవర్ ఎం అంటే 2 దీనిపైకి వచ్చేస్తుంది అనమాట. ఈ ఫార్ములా ఉంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. సో యూజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇది సేమ్, ఇది యాజ్ యూజువల్గా రాసేస్తున్నాను. లాగ్ v మైనస్ 2/v ఈజ్ ఈక్వల్ టు 2 పైకి వెళ్ళిపోతుందండి. సో లాగ్ ఎక్స్సి హోల్ స్క్వేర్ అండి. సో లాగ్ అనేది బోత్ సైడ్స్ క్యాన్సిలేషన్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకేముంటుంది ఇక్కడ, v మైనస్ 2/v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సి అనేది కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ స్క్వేర్ చేస్తే క్యాపిటల్ సి అయిపోతుంది. బై 1 క్రాస్ మల్టిప్లికేషన్. v minus 2 is equal to v into x square c. So we know that the value of y equal to vx and v is equal to y by x. So ఈ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి y ప్లేస్లోను. సో సారీ v ప్లేస్లోను. v ప్లేస్లో y by x మైనస్ 2 is equal to v ప్లేస్లో y by x x స్క్వేర్ c అండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది, దీనికి ఎల్సిఎం చేస్తున్నాను. y మైనస్ 2x ఎల్సిఎం 2 అవుతుంది, సారీ ఎల్సిఎం x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సి. సో బోత్ సైడ్స్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. y మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఎక్స్ స్క్వేర్ సి. దిస్ ఈజ్ ద అవర్ రిజల్ట్. ఓకేనా? సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోన ఇంపార్టెంట్ సమ్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి నేను మీకు కరెక్ట్గా క్లారిటీ ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ అన్నీ చెప్తానండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.